అనిచ్చన్నప్యాద అనిచ్చన్నప్యాదాం బాలాం శూద్రాయేవో సతీం గిరిం గిరం మాతాజీ. గిరం. ఓకే ఉమ్. మాత. చదవండి. సదాచార సదాచార విహీనుడు ఇతడిని నేను నా కుమార్తె నివ్వ నివ్వగోరలేదు. వి ఆ, విధియము ఇదేంటి విధి విధియము నియమములను విధి పాటించి. నియమములు. సరే విధి నియమములను పాటించి కారణమున ఇతడు అచ్యుచుడై అశుచి అయి ఉన్నాడు. అయినప్పటికీ వేదములు శూద్రునకు బోధించినట్లు నా కుమార్తెను ఇతని కొసగితినా అవును మాత, ఇతడికి వస్తుంది. యా. హరే ఓకే. కృష్ణ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ 13వ శ్లోకంలో వచ్చేసి మనకి ఇంకా ఈయన ఏం చెప్తున్నాడు, ఇందాకంతానేమో కోతి కళ్ళ వాళ్ళు అని చెప్పాడు. అంతకు ముందు వచ్చేసి ఇతనికి ఏంటి అంటే సాధువులాగా నటించాడు, అయినా నా కూతురికి అర్హత లేకపోయినా కూడా ఇచ్చాము అని చెప్పారు. సో అయినా సరే ఒక ఆ మామని ఎంతగా ఒక మధుర వాచనాలతో ఆహ్వానించడము, గౌరవించడము ఇది కూడా చేయలేదు అని చెప్పాడు. సో అక్కడ మనం ఏమనుకున్నాము, ఎందుకంటే ఆయన మనలాంటి అందరికీ కూడా ఆయన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు, ఆయన కరుణ చూపిస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ ఆయన అంత గొప్ప అతనికి ఈయన గౌరవం ఇవ్వాలి, కానీ దక్షుడు దక్షుడు అంత ఇవ్వకపోగా ఇంకా తిడుతున్నాడు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ శ్లోకాలో ఏంటంటే సదాచార విహీనుడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన ఎక్కడా కూడా ఏవి ఆచారాలు అనేవి పాటించలేదు అని చెప్పారు. ఏంటి ఈ ఆచారాలు అంటే అతను నీటిగా స్నానం చేయడము, లేకపోతే ఏమన్నా పూజలు చేయడము అలాంటివి అన్నమాట. అంటే మెయిన్ ఇక్కడ సదాచారం అంటే ఒక పెద్దవాళ్ళు వస్తే నుంచోవడము, ఒక మామగా నేను పెద్దవాడిని కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, అది ఇప్పుడు ఈయనకి సదాచారం పాటించినట్టు అనమాట. సో ఇలాంటి అతనికి నేను నా కూతుర్ని ఇవ్వాలి అని అనుకోలేదు నేను, కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా చెప్తున్నాడు అనమాట. విధి నియమముల్ని పాటించని కారణంగా ఆయన విధి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏటిని కూడా పాటించలేదు. ఇంకా ఏంటి అవి, అశుచి అయి ఉన్నాడు, శుభ్రత అనేది లేనే లేదు. ఆ వేదం ఎందుకు అంటే దీన్ని ఎందుకు చెప్తున్నారంటే వేదాలను ఏంటంటే శూద్రులకి బోధించే వాళ్ళు కాదు. ఎందుకు బోధించే వాళ్ళు కాదు అనేది మనం ఇంకా చెప్పుకుందాము. అట్లాగే ఏంటంటే ఒక ఏదైనా ఒక వేదాలు నేర్చుకోవాలి అంటే కొన్ని ఒక లక్షణాలు అనే ఒక ఏదో ఒక క్రైటీరియా అనేది మనకి ఉండాలి కదా. ఇది ఈ బేస్ ఇది ఇది ఉంటేనే వీళ్ళకి ఇది అని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఎలా అంటే మనం ఇంటర్కి వెళ్ళాలి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి 10వ తరగతి. అది లేకుండా నేను ఒకేసారి వెళ్ళి 12వ క్లాస్ చదువుతాను అంటే, ఇంటర్ చదువుతాను అంటే ఎవరు జాయిన్ చేసుకోరు. అలాగే మనం వేదాలు చదవాలి అంటే బ్రాహ్మణ లక్షణాలు అనేవి మనకు ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ వేదాలు అనేవి అర్థమవుతాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఏమాత్రం కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా నాకు అంత పెద్ద గొప్ప కూతురు నేను ఇతనికి ఇచ్చాను నేను అనవసరంగా అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు సదాచార విహీనుడు అంటే ఆయన ఏవి ఫాలో అవ్వలేదు అని మనం కనుక చూసాము అంటే భాగవతంలో శుక్ర శుక మహర్షి ఉన్నాడు. పుట్టిన వెంటనే ఏమవుతుంది, ఆయనకి ఏమన్నా అన్ని ఏమంటారు ఆ ఏజ్ ప్రకారంగా ప్రతి ఒక్కటి అన్ని ఏమంటారు అన్ని పాటించి ఆ విధంగా అయిందా ఆయనకి, సుఖ మహర్షికి? లేదు మాతాజీ, పుట్టినప్పుడే జ్ఞానంతో పుట్టిండు లేదు. మాతాజీ. ఎందుకు అతనికి అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నారు? ఆయన పుట్టినప్పుడే జ్ఞాని మాతాజీ. జ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు. సో అలాంటి వాళ్ళకి పాటించాల్సిన పని ఉందా? ఇప్పుడు మనకు కూడా చెప్తాం కదా, మనం ఎప్పుడైతే 24 hours కృష్ణ సేవలో ఉంటామో మనకి 5 రకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇప్పుడైతే పాటించాలి. కానీ 24 hours 7/20 20 వారంలో 27 రోజులు 24 గంటలు నేను భగవంతుడి సేవలోనే భగవంతుడినే తలుచుకుంటూ ఉంటాను అంటే అప్పుడు నీకు ఇవేవైతే ఉన్నాయో రుణానుబంధాలు ఏవైతే ఉంటాయో 5 రకాలు అవి పాటించాల్సిన పని లేదు అని చెప్తున్నారు. సేమ్ అట్లాగే ఏంటంటే ఆల్రెడీ అంత క్వాలిఫై అయిన మనిషికి మళ్ళీ ఆచారాలన్నీ పాటించాల్సిన పని లేదు. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆ లెవెల్లో ఉన్న అతనికి మళ్ళీ అతను ఏంటంటే ప్రతిదీ కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అని ఫాలో అవ్వాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
శుభ్రత లేదు అని చెప్పి చెప్తున్నాడు, ఇంప్యూర్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకా ఆయన కన్నా అంటే ఇప్పుడు రోజు స్నానం చేయటం లేదు, లేతే బూడిద రాసుకుంటున్నాడు, అందుకని అతనికి శుభ్రత లేదు అని అనుకుంటే అంతరంగంగా ఆయన ఎంత శుభ్రత ఉన్నది. ఎందుకంటే ఆయన శివ అంటేనే ఏమంటాం మనం, మంగళకరం. ఆ పేరున్నా ఆయన ఎక్కడున్నా అది మంగళకరం అని చెప్తాం అనమాట. సో అలాంటిది అతనికి శుచి లేదు అనడం అది అశుద్ధ దండగ అనమాట. నెక్స్ట్ ఏంటిది, ఆయనకి అహంకారం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కానీ ఎక్కడైనా శివుడికి అహంకారం ఉందా? మనం నిన్న కూడా చెప్పాను నేను బృహద్భాగవత అమృతంలో, ఎవరొచ్చినా కూడా వాళ్ళందరినీ మీరు వైకుంఠానికి వెళ్ళండి, ఎడైనా అసూయ అవి గనక ఉంటే గనక, ఆయనకి అహంకారం అది ఉంటే నా దగ్గరే ఉండండి, నాకే చెయ్యండి, విష్ణువు గొప్ప అనేసి చెప్తాడా? చెప్పడు కదా. సో అదనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే తర్వాత ఆ ఈ ఇక్కడ విధి నియమాలను పాటించట్లేదు అని చెప్పేసి అనమాట. సో అది కూడా మనం చెప్పుకున్నాము. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఆ లెవెల్ దాటిపోయి ఉన్నాడు కాబట్టి అతనికి అవన్నీ కూడా పాటించాల్సిన పని లేదు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శూద్రుడు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన నిజంగా శూద్రుడా? కాదు లేదు మాతాజీ, మాతాజీ, కాదు. వైష్ణవుడు. యా, మనం మనం ఏం చెప్పుకుంటాం, వైష్ణవాన యథాశంభు. ఆయన ఫస్ట్ అన్నిట్లో కన్నా ఎవరు, ఆయనే ఫస్ట్ వైష్ణవుడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే దాన్ని మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, నేను శూద్రుడు లాంటి లక్షణాలు ఉన్నవాడిని, అయినా సరే నేను నా కూతురుని ఆయనకి ఇచ్చాను అని చెప్పి. అంటే ఉమ్, శూద్రుడు లాంటి వాడిని నేను తీసుకెళ్ళి నా కూతుర్ని ఆయనకి ఇచ్చాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు శూద్రుడు గనక వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుంది, అలాగా ఇప్పుడు ఈయన చెప్పేదంతా కూడా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను శూద్రులు ఎందుకు, మరి ఇప్పుడు ఇది విన్నంటనే మనందరికీ చాలా కోపం వస్తుంది. మనందరం శూద్రుల కిందే కదా, శూద్రులు మన వేదాలు చదవకూడదా, మరి ఇప్పుడు మనం భగవద్గీత భాగవతం చదువుతున్నాం కదా, ఈ వేదాలు కాదా, ఇలా అనిపిస్తుంది. మరి దీనికి ఏంటంటారు సమాధానం? శూద్రులు జాతికి శూద్రులు కానీ తాలూకా జ్ఞానానికి శూద్రులు కారు కదా, అందుకే ఇది వైష్ణవులు పుట్టిన దాన్ని మాతాజీ. బట్టి, ఎస్ మాతాజీ, మనం పుట్టిన దాన్ని బట్టి కాదు. కాకపోతే ఏంటంటే ఆ వేదాలు ఇందాక చెప్పినట్టు ఆ వేదాలని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి శుచి, శుభ్రత, నియమ నిబంధనలు పాటించటము ఇవన్నీ అవసరం అనమాట. సో ఇవి పాటించకుండా నేను ఇప్పుడు నాన్ వెజ్ తింటూ నేను శాస్త్రాలు చదువుతాను, నేను వేదాలు వల్లిస్తాను అంటే ఏమన్నా అర్థం అవుతుందా వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు ఆ నాన్ వెజ్ అవన్నీ తింటే ఏ గుణంలో ఉంటారు, తమో గుణంలో ఉంటారు. వీటిని అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి రాదనమాట. అందుకని ముందేంటంటే వాళ్ళని చాంటింగ్ చేయించడం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ లైన్గా వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళి భాగవతం 10వ క్యాంటో చదువుతామా? లేదు. ఫస్ట్ భగవద్గీత, భగవద్గీత తర్వాత భాగవతం, భాగవతం తర్వాత చరితామృత, అలా ఒక ఆర్డర్లో వెళ్తాము. అంతేగాని నేను ఏ బుక్ అయినా చదివేయచ్చు అనేది కుదరదు అనమాట. ఎందుకంటే దానికి ఒక క్వాలిఫికేషన్ అనేది కావాలి, దాన్ని బట్టే మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి దానికోసమని చెప్తూ ఉన్నారు. ఇవాళ మార్నింగ్ కూడా ప్రపాద్ ఏదో భాగవతం చదువుతూ ఉన్నాం, సెకండ్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లో అనమాట. 27వ శ్లోక 28వ శ్లోకాల్లోను అక్కడ పర్పుట్లో వస్తుంది అనమాట. ప్రపాదుల వారు భగవద్గీత యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే భాగవతంకి వెళ్తాము. అందుకని భగవద్గీతలో ఏంటి, విరాట పురుషుడి గురించి మనకి ఎక్కువగా ఇవ్వరు, కొంచెమే ఇస్తారు. కానీ దాని డీటెయిల్గా వర్షన్ మనకి సెకండ్ క్యాంటోలో భాగవతంలో వస్తుంది అనమాట. ఇంకా డీటెయిల్ మనకి చైతన్య చరితామృతాలో వస్తుంది. సో అందుకని ఏంటంటే మనకి ఒక ఏమంటారు, ఒక నియమ నిబంధనలు అవన్నీ పాటించినప్పుడే మనకి ఈ వేదాలు అనేవి అర్థమవుతాయి అన్నమాట. సో ఇందా మనం చెప్పుకున్నట్టు ఇంటర్లోకి వెళ్ళాలి అంటే 10వ తరగతి సర్టిఫికెట్ అవసరము. అలాగే కంపల్సరీ ఏంటంటే కొన్ని బ్రాహ్మణ లక్షణాలు అనేవి అలవడాలి, అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి. అంతేగాని శూద్రులు వేదాలు చదవకూడదంట, ఇదంతా తప్పు, వీళ్ళు ఎలా పడితే అలా రాసేస్తున్నారు అని దీన్ని వేరేలాగా అర్థం చేసుకోకండి. ఇంకోటి ఏంటి, గుణము అనేది మనం చేసే పని బట్టి ప్లస్ మన యొక్క ఏ గుణం ఉందో దాన్ని బట్టి మనకి వర్ణం అనేది ఉంది. కానీ మనకి మామూలుగా మనం పుట్టుకతో వచ్చేది కాదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. మన చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. ఓకే, నెక్స్ట్ 14-15లో ఏం చెప్పాడో చూద్దాం. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూత గణైర్వృతః అటత్యున్నత్తవన్నగ్నో
व्युक्तकेशो हसन् चिताभस्मकृतस्नानः प्रेतस्रस्तिभूषणः शिवापदेशो ह्यशिवो मत्तो मत्तजनप्रियः पतिप्रमथनाथानां तमो मात्रात्मकात्मनाम्. హరే కృష్ణ మాతాజీ. ఇంద్రమాత చదవండి. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్విరుతః అటత్యున్మత్తవన్నఘ్నో అభ్యుస్తకేశో హసన్ రుదన్ చితాభస్మకృతస్నానః ప్రేతస్రస్టిభూషణः శివాపదేశో హ్యశివో మత్తో మత్తజనప్రియः ప్రతిప్రధనాదానాం తమో మాత్రాత్మకాత్మనాం. ఇతడు శ్మశానము వంటి అసహ్యకర ప్రదేశములందు వసించును. భూత ప్రేతములే ఇతని సహచరులు. పిచ్చివాని వలె దిగంబరుడయుండి కొన్ని మార్లు నవ్వుచు కొన్ని మార్లు రోధించుచు ఇతడు శ్మశానమనందలి బూడిదను శరీరమంతయు పూసుకొనియుండును. నియమానుసారము స్నానమాచరించని ఇతడు కపాల అస్థికల హారమును ధరించియుండును. కనుక పేరుకే ఇతడు మంగళకరుడు శివుడు, కాని నిజమునకు అమంగళకరుడు ఉన్నతుడు మాత్రమే. ఆ విధముగా తమోగుణయుతుడగు ఉన్మత్త జీవులకు పరమ ప్రియుడై ఇతడు వారికి నాథుడైనాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఇతడు శ్మశానం వంటి అసహ్యకర ప్రదేశముల్లో వసించును అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, అతను ఉన్మదుడులాగా అంటే ఒక ఏమంటారు ఒక పిచ్చివాడిలాగా దిగంబరుడిలాగా ఉన్నాడు అని చెప్తున్నారు. సో దీనికి ఆచార్యులు ఏం చెప్తారు అంటే, అవును, ఎందుకు ఎప్పుడు పిచ్చివాడిలాగా ఉంటాడు అంటే, ఎప్పుడు భగవంతుడిని నేను కలుసుకోవాలా, ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా అని ఆయన ఎప్పుడు కూడా ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో అంటే ఎప్పుడు చూడండి ఆయన ఈ చైతన్య మహాప్రభుని కూడా అలాగే ఎగతాళి చేసేవారు. ఏమని ఎగతాళి చేసేవారు వీళ్ళంతా? ప్రకాశం సరస్వతి వీళ్ళంతా గుర్తుందా ఎవరికైనా? ఏంటి ఎప్పుడు చూసినా హరే కృష్ణ చెప్పుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఒక పిచ్చోడ్లాగా గెంతుతూ ఉంటావు, మనం ఎలా ఉండాలి సన్యాసులు అనే వాళ్ళమి, చక్కగా వేదాలు పఠించుకుంటూ అలా ఉండాలి కదా అది ఇది అని చెప్తే అప్పుడు ఏం చెప్తారు? నా గురువు గారు నాకు అంత జ్ఞానం లేదు అని చెప్పేసి నీవు ఈ చాంటింగ్ చేసుకో చాలు నాయన అని చెప్పారు. నాకు ఎప్పుడైతే ఆ చాంటింగ్ మొదలెడతానో నాకు తెలియకుండానే నేను అలా గెంతుకుంటూ నేను అలా అయిపోతాను అని చెప్పేసి మా గురువు గారు చెప్పింది ఫాలో అవుతున్నాను అని చెప్తారనమాట. సో అలాగేనంటే భగవంతుడు అంటే అంత పిచ్చి కాబట్టి ఆయన అలా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ బూడిదంతా కూడా ఆయన ఒంటి నిండా రాసుకొని ఉంటాడు అని చెప్తున్నారు. సో అదేంటి మనకి యాక్చువల్గా మనం అంతా కూడాను మనం పవిత్రంగా ఉండాలి అంటే ఏం చేస్తూ ఉంటాం? మనం స్నానం చేసిన తర్వాత తిలకం పెట్టుకుంటాం మాతాజీ. తిలకాలు తిలకం ఇవన్నీ పెట్టుకుంటాం మాతాజీ. ఇవన్నీ ఇప్పుడు ఈ తిలకాలు ఇవన్నీ నథింగ్ బట్ ఏంటిది మట్టే కదా. సో అలాగే ఏంటంటే మన ఒంటి నిండా కూడా ఈ ఏదైతే బూడిద అనేది రాసుకుంటామో అది కూడా ఒక రకమైన పవిత్రతకి సింబాలిజమే అనమాట. సో అదేంటంటే ఎవరంటే ఎక్కువ అత్యధిక వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఆచార్యులు చూడండి ప్రతి ఒక్కదాన్ని ఈయన ఎలా చెప్తే దాన్ని తిప్పికొట్టి మనకి ఏ విధంగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడు ఆయన ఒక పిచ్చివాడిలాగా రోధిస్తూ ఎలా ఉంటాడు అంటే, అవును భగవంతుడి కోసం ఆయన ఎప్పుడు కూడా అలా పిచ్చివాడిలాగా రోధిస్తూ ఉంటాడు అనేసి. సేమ్ మళ్ళీ మనకి మీ అందరికి గుర్తుందా పృథు మహారాజ్? మీకు మళ్ళీ రేపు 4th క్యాంటోలో ఈ క్యాంటోలోనే మనకి లాస్ట్ లో వస్తుంది. ఆయన ఎలా ఉంటాడు? ఒక పిచ్చివాడిలాగా స్నానం పానం లేకుండా ఒక గిరి గీసుకొని అట్లా ఉంటాడు. వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అని పిల్లలందరూ రాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ ఆయన దేనికోసం అలా ఉన్నాడు?
ఎవరితోటి అటాచ్మెంట్ లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ విధంగా ఉండాలి అని ఆయన గిరి గీసుకొని ఉంటాడు. సో అప్పుడు అతను పిచ్చివాడు అంటాం కరెక్టా? పక్క వాళ్ళు పిచ్చివాడు అన్నారని మనం కూడా పిచ్చివాడు అనుకుంటామా? హరే కృష్ణ మాతాజీ. పృథు మహారాజా జడభరతుడా మాతాజీ? పృథు మహారాజు మాతాజీ, జడభరతుడి యొక్క తండ్రి వెళ్ళిపోతాడు కదా. ఉమ్. పృథు మహారాజుకి 100 మంది సంతానం, ఫస్ట్ 9 మంది నవయోగేంద్రులు, తర్వాత భరత మహారాజు, మిగతా వాళ్ళంతా కూడా 90 మంది. ఇదే మనం చెప్పుకో తర్వాత వస్తుందిలే మాతాజీ మనకి. సో ఆయన అలాగా ఏమీ లేకుండా వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయన లెట్రిన్ అక్కడే వెళ్తూ ఉంటాడు. అయినా సరే సువాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఈయన శ్మశానంలో ఉన్న ఇవన్నీ రాసుకున్నా, రోజు స్నానం చేయకపోయినా ఆయన నుంచి ఎప్పుడూ కూడా ఒక మంచి సువాసనే వస్తూ ఉంటుంది. కానీ మనకి మామూలుగా శ్మశానంలోకి వెళ్తే మనకు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది, బాబోయ్ అంటాం. కానీ శివుడి దగ్గర అది ఎప్పుడూ రాదు అనేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అది అత్యధిక వైష్ణవులు చేసే పని దాన్ని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటి, నగలు అనుకొని నగల రూపంలో ఏం వేసుకుంటున్నాడు ఈయన? కపాలు, అస్థికలు అవి ధరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఆయన ఎక్కడైతే శుభ్రత లేకుండా అపవిత్రమైన స్థలంలో ఉంటాడు అని చెప్తున్నారు. ఆయన ఈయన ఎక్కడికి వెళితే ఆ స్థలం పవిత్రమైపోతుందన్నమాట. సో అందుకని ఆయన అమంగళకరుడు అని అనగలమా మనము? ఛాన్సే లేదు. ఆయన మంగళకరుడు, అంతేకాని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా మంగళకరమైన పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చెప్తూ ఈయన ఏంటంటే అందరికన్నా అజ్ఞానంలో ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అలా అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పైకి తీసుకొస్తాడు. అందుకని ఏంటంటే ఇతను ఆ అందరికన్నా అధికుడు, మళ్ళీ అమంగళకరుడు కాదు, మంగళకరుడు. ఈ చేసే పనులన్నీ కూడా ఒక అత్యధికమైన వైష్ణవులు, అంటే ఎంతో హయ్యర్ స్టేజ్లో ఉన్న వైష్ణవులు చేసే పని అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ప్రపాదుల వారు కూడా ఇక్కడే చెప్తున్నారు. ఆయన తమో గుణంలో ఉన్నప్పటికీ కూడా, అంటే తమో గుణంలో అంటే ఆయన తమో గుణం, తమో గుణానికి అధికారం అనమాట. సో అలాంటి తమో గుణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఆశ్రయించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి అసలు ఎంత పెద్ద బాధ్యత తీసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనతో పాటు ఇప్పుడు నేను ఒకవేళ శ్లోకాలు నేర్పాలనుకోండి, అస్సలు రాని పిల్లలు ఉన్నారు, అసలు నోరు కూడా తిరగట్లేదు అనుకోండి, వాళ్ళని తీసుకొని ఇష్టపడతానా? కొంచెం మంచిగా చదివే వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతానా శ్లోకం నేర్పడానికి? మంచిగా ఇష్టపడతారు. మంచిగా చదివే వాళ్ళైతే కొంచెం సేపట్లో నేర్పించేయచ్చు, బాగుంటుంది అనేసి వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతాను. మరి ఇక్కడ చూడండి, శివుడు అసలు ఏ ఒక రకమైన తాగుబోతులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన భక్తుల్లాగా తీసుకొని వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి ట్రై చేస్తాడు. అది కష్టమైందా? ఇది కష్టమైందా? ఏం రానులో నేర్పుడు కష్టం ఏమి రాని వాళ్ళకి నేర్పడమే కష్టం యాక్చువల్ గాను. సో అది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలాంటి అతన్ని మంగళకరుడు అనాలా, లేకపోతే అమంగళకరుడు అనాలా? ఆయన పరమమంగళమైన వాడు అని చెప్పేసి. ఎందుకంటే అతి హీనమైన నీచమైన వాళ్ళని కూడా ఉద్ధరించడానికి చూస్తూ ఉంటాడు కాబట్టి. అందుకొని ఆయన యొక్క స్వీయ లాభం కోసం ఎప్పుడు చూడు. ఇంకా ఏంటంటే ఇప్పుడు విష్ణు భగవానుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా సత్వగుణంలో ఉన్న వాళ్ళు భక్తులు ఆయన ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్తా ఉంటారు. మళ్ళీ బ్రహ్మ దగ్గరికి ఏంటంటే రజోగుణంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపు అంటే ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర, ఎందుకంటే ఒక పవర్ కావాలి ఎక్కువగా ఇది అనుకునేవాళ్ళు. అసలు ఏ జ్ఞానము లేకుండా తమో గుణంలో పడి తిరుగుతూ ఉన్న వాళ్ళని ఓన్లీ శివుడు ఒక్కడే ఆదరిస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆదరించడు ఇక్కడ అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు తెలియజేస్తున్నారు. అందుకని ఆయన అమంగళకరుడు కాదు, మంగళకరుడు అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మాతాజీ, శివుడు విష్ణుమూర్తిని ఎలా ఆరాధిస్తాడో విష్ణుమూర్తి కూడా శివుని అలాగే ఆరాధిస్తాడు మాతాజీ. వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఉంటుంది. బట్ విష్ణువు శివుడిని ఆరాధించడు మాతాజీ. బట్ ఇష్టము శివుడు అంటే, ఎందుకంటే ఆ వైష్ణవుల్లో అందరికన్నా కూడా ఆయనే ప్రథమం కాబట్టి ఆయన అంటే ఇష్టము. ఇలాగా పతిత జీవులందరినీ కూడా ఆయన, ఇప్పుడు ఎలా అయితే విష్ణువుకి ఏముంటుంది, భగవంతుడి కృష్ణుడికి ఎంతసేపు నా దగ్గరికి తెచ్చుకోవాలి అని ఉంటుంది కదా, ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అందుకని మనకి భగవద్గీతలో కూడా వస్తుంది చూడండి, ఎవరైతే ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్తారు కదా. ఆ విధంగా ఏంటంటే ఆయన చేసే పనిలో ప్రప్రథమంగా హెల్ప్ చేసేది ఈయన కాబట్టి ఆయనంటే
చాలా ఇష్టం అన్నమాట. అది ఓకేనా. ఓకే మాతాజీ. అంతేకాని ఈయన ఆరాధించడం అంటే ఒక ఏమంటారు, మనం పూజ చేస్తాము ఆ విధంగా కాదు మాతాజీ, ఒక భక్తుడిగా ఆరాధిస్తాడు. ఓకే. యా ఓకే మాతాజీ. యా. తస్మాన్మాధనాథాయ నష్టశౌచా నష్టశౌచాయ దుర్హృదే దత్తాబత మయా సాధ్వి చోదితే పరమేష్ఠినా. హరే కృష్ణ మాత చదవండి చదవాలి గీతా మాతాజీ. నేను మాతాజీ. శ్లోకాలు చదివినాను ఏమంటారు తస్మాన్మాధనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తాబతమాయా స్వాతి చోదితే పరమేష్ఠినా. ఇతడు శుచిరహితుడు, దుష్ట స్వభావం కలవాడు అయినప్పటికీ బ్రహ్మదేవుని అభ్యర్థనపై నా కుమార్తెనికి వివాహం చేస్తుంది. హరే. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇతను శుచిరహితుడు, అన్క్లీన్ అని చెప్తున్నాడు అనమాట. అసలు శుభ్రత అనేది ఉండదు అని. ఆయనే ఎక్కడికి వెళ్తే అక్కడ శుభ్రత వస్తుందంటే ఇంకా ఆయన శుభ్రం చేసుకోవాల్సిన పని ఏంటి. సో అదనమాట. ఇంకోటి ఏంటి అంటే దుష్ట స్వభావం కలవాడు అనేసి. యాక్చువల్గా ఆయన అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో దుష్టులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఉన్మాదనాథ అని అంటాం కదా, అదనమాట. అంటే ఈయన అలాంటి వాళ్ళ మీద కూడా కరుణ దయ అనేది చూపిస్తూ ఉంటాడు అని ఆచార్యులు మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి, పరమేష్ఠిన అంటే అందరిలో కన్నా గొప్పవాడు అనేసి చెప్తున్నాడు. కానీ ఇక్కడ తండ్రి అనేది కూడా మర్చిపోయాడు అనమాట. అంటే ఎప్పుడైనా మనం ఒక కోపంలో ఉన్నాం అనుకోండి, మనం అసలు అన్ని కూడా ఒక జ్ఞానం కానీ ఒక స్మృతి అనేది కానీ బుద్ధి అనేది కానీ ఏవి పనిచేయవు మనకి. సెకండ్ చాప్టర్ లో కనుక ఉన్నట్టు క్రోధాద్భవతి సమోహ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. సో మనకి బుద్ధి పనిచేయదు, స్మృతి పనిచేయదు, ఏమి పనిచేయవు అనమాట. సో అందుకని ఇక్కడ బ్రహ్మని తండ్రిని కూడా ఏమంటున్నాడు, అసలు నాకు ఇష్టమే లేదు ఇలాంటి చెడ్డ గుణాలు ఉన్నవాడికి నా కూతుర్నివ్వాలని ఇష్టం లేదు. అయినా కూడా ఎవరు అభ్యర్థన మీద చేశాను నేను, బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడు అని ఆయన ఒక పరమేశ్వరుని అనేసి ఒక తండ్రి అని గౌరవించకుండా అలా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆయన మేరకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను అంటే ఈయనేదో పెద్ద నేను గొప్ప అనుకుంటున్నాడు పరమేశ్వరి అని. కానీ ఈయనకి ఏమీ తెలియదు, ఏ గుణాలు లేని అతనికి ఇచ్చి నా కూతురి పెళ్లి చేయమన్నాడు. నేను మళ్ళీ ఇతని మాట వినడము, నేను పెళ్లి చేయడము ఏంటిది నేను చేసిన పని అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ అదే ప్రపాదులు వారు చాలా విధిగా రాస్తూ ఉన్నారు దీంట్లో పర్పోర్ట్లో మనకి. ఈ శుచి శుభ్రత మర్యాద ఇవన్నీ కూడాను ఏంటి అంటే అవి మనము ఇప్పుడు ఏదైనా ఒక కూతురికి పెళ్లి చేస్తున్నాము అనుకోండి, మనం చూడాల్సింది ఏంటి, ఆ అవతల వైపు వాళ్ళు శుచిగా ఉన్నారా, శుభ్రతగా ఉన్నారా, మర్యాద పరులా లేరా, ఆస్తి అంటే మరీ ఏదో తెగ ఆస్తి ఉండాలి అని కాదు, పోషించడానికి కనపడే ఆస్తి ఉందా లేదా, వాళ్ళు సాంఘికంగా ఎలా ఉన్నారు అనేది ఇవన్నీ చూసి మనము పిల్లని అనేది ఇస్తామన్నమాట. అయితే ఇవన్నీ చూసినా కూడా దేంట్లో కూడా శివుడికి తక్కువే లేదనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంకా నేను నాకు ఈ లక్షణాలు ఏమీ లేవు, నేను ఇవ్వదలుచుకోలేదు, కానీ నా తండ్రి చెప్పాడు అనేసి ఇచ్చాను అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ తండ్రిని ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే పరమేష్టి అంటే మన అందరికి విషయం అంతటికీ కూడా గురువు. సో గురువు చెప్పింది అసలు మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి కదా. కానీ ఇక్కడ చూడండి ఎంతదో, నాకు ఇష్టం లేకపోయినా ఈయన చెప్పాడని నేను చేశాను అంటే అక్కడ నమ్మకం లేదు గురువు మీద. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, కోపంలో ఉన్నప్పుడు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా ఆయనకి తెలియట్లేదు అనమాట. సో అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆయన బ్రహ్మదేవుని కొడుకు. సో ఇక్కడ సారీ మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. కోపము అనేది వచ్చినప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ టైంలో మనం కొంచెంసేపు మాట్లాడుకుండడం చాలా ఉత్తమం. ఎందుకంటే కోపంలో మనం ఎన్నో మాటలు మనకు తెలియకుండానే జారిపోతాము. వాటిని నేను రేవతి గోపి మాత చెప్పినట్టు మనం వెనక్కి తీసుకోలేము. ఒకసారి అన్నిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోగలమా? మనం ఎంత బతిమలాడినా అది బయటకు వస్తుందా, వెనక్కి వస్తుందా? అది రాదు. అందుకని మనం ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఇవ్వడము, కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడడము, పనులు చేయడం అనేది మనము తగ్గించుకోవాలి. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు సో ఆ కోపం అనేది ఎలా తగ్గుతుంది మనకి? కోపం తగ్గాలంటే ఏం చేయాలి?
భగవంతుని ధ్యానించుకోవాలి మాతాజీ మనసులో. తలుచుకోవాలి, మహామంత్రం యాక్చువల్గా చెప్పుకోవాలి. గౌరాంగ మౌనంగా ఉండాలి మాతాజీ. గౌరాంగ్ దాస్ ప్రభు ఒకసారి ఒక ఇది పెడతారనమాట, యాంగర్ రెడ్యూస్, కోపాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేది ఒక, ఏమంటారు వాటిని మాతాజీ, ఆ మేనేజ్మెంట్ కోర్సు లాగా పెట్టారనమాట. పెడితే ఆ విట్లో అనమాట. సో అక్కడ ఒక లెక్చర్ అనమాట, 2 PhDలు చేసిన లెక్చరు. ఆయన వచ్చారు, వచ్చి ఏంటండి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటే, నాయనా నాకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఈ కోపం వలన నాకు నాకున్న పేరు ప్రతిష్టలు కూడా పోతూ ఉన్నాయి. నేను ఎంత చదివి ఎంత చేసినప్పటికీ కూడా నేను ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సరే మీరు ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఏదో కోర్స్ అన్నారు కదా, వచ్చి చేద్దాము నేర్చుకుందాము అనేసి నేను వచ్చాను అని చెప్పి. అంటే ఇది ఏ పుస్తకాల్లోనూ ఎక్కడో వెళ్ళి చదివితే మనకి వచ్చేది కాదు. ఇది మనం ఒక భక్తుల యొక్క సాంగత్యంతో ఈ భక్తి అనేది చేయడము, ఈ నామజపం అనేది చేయడము, ఇవి చేస్తూ ఉంటే మనకి చిన్న చిన్నగా కోపం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకో ఏంటి, ఈ రజోగుణమైన ఫుడ్డులు అనేది మనం కూడా తినడం తగ్గిస్తే మనకి తగ్గుతుందన్నమాట. మనం ఎంత తినాలో అంత తినడం మనకి ఎక్కడ 6th దాంట్లో వస్తుంది. మనం ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవడం, ఎంత తినాలో మితంగా తినడం, మితంగా నిద్రపోవడం, ఇవన్నీ చేసినా కూడా మనకి కోపం అనేది రాదు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇది మనము ఎక్కడి నుంచో నేర్చుకొని మనం తగ్గించుకుంటాము అంటే కుదిరేది కాదు. మనం ఒక భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే, భక్తుల యొక్క సాంగత్యం వలన, వాళ్ళ చాంటింగ్ వలన, ప్రసాదం తినడం వలన, వీటన్నిటి వలన మనకి కోపం అనేది తగ్గుతుంది అనేది మనం తెలుసుకుందాం అనమాట. ఓకే, ప్రసన్నలక్ష్మి మాతాజీ ఎప్పటి వరకు తీసుకోవాలి? 3:50నా? అయితే ప్రభు 3:15 ఆపేస్తారమ్మా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓకే, అడుగుతారు 10 సరే minutes. అయితే నేను ఇక్కడ ఆపేస్తాను అయితేను. తర్వాత రేపటి నుంచి మనం 17 నుంచి మనం చర్చించుకుందాము. ఓకే, ఓకే హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి మాతాజీ. మాతాజీ బాగా చెప్పారు మాతాజీ, పాయింట్స్ అన్ని కవర్ చేశారు పాయింట్స్. థ్యాంక్ యూ మాతాజీ. రికార్డింగ్ ఆపేయండి, ఎవరు పెట్టారు? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? కల్పన మాతాజీ పాయింట్స్ బాగా చెప్పారన్నారు కదా, దాంట్లో ఒక 3-4 పాయింట్స్ మీరు షేర్ చేస్తారా అందరి కోసం, మీకు నచ్చిన పాయింట్? నాకు నచ్చిన పాయింట్స్ అంటే మాతాజీ, శివుణ్ణి దక్ష ప్రజాపతి అలా ఇచ్చేయడం నాకు చాలా ఇదిగా అనిపించింది మాతాజీ. దిగజార్చి మాట్లాడడం అనుకోవచ్చు చెప్పాలంటే, అదొక్కటి చాలా ఇదిగా అనిపించింది, బాధగా అనిపించింది. ఇంకా ఇంకెవరైనా చెప్తారా కల్పన మాతాజీ కాక వేరే పాయింట్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇతడు శ్మశానంలోని అసహ్యకర ప్రదేశాలందు వసిస్తారు. భూత ప్రేతాలే తన సహచరులు, పిచ్చి వాళ్ళల్లా ఉంటారు, దిగంబరుడే ఉంటారు అనేసి చెప్పారు కదా. దానికి అమంగళకరుడు అంటే అతను ఎక్కడ ఉంటే అక్కడే మంగళం ఉంటుందని చెప్పారు. తర్వాత అలాగే పిచ్చి వాళ్ళలా ఉన్న వాళ్ళని, ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళని, వాళ్ళందరినీ కూడా అతను ఉద్ధరిస్తారు. రజోగుణంలో ఉన్న వాళ్ళని బ్రహ్మ ఉద్ధరిస్తారు, కానీ రావణాసురుడు అలాంటి వాళ్ళని, కానీ తమో గుణంలో ఉన్న వాళ్ళని ఇతను తీసుకుని వాళ్ళ బాధ్యత తీసుకుని అతను ప్రత్యేకంగా ఉద్ధరిస్తారు. కాబట్టి అతను ప్రత్యేకంగా అలా అందరినీ ఉద్ధరించి భగవద్ధామానికి పంపిస్తారు కాబట్టి అతను మంగళకరుడు అని చెప్పారు. ఆ విషయం చాలా బాగా నచ్చింది మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నాకు ఇంకొకటి ఏమంటే పద్ధతి, ఇప్పుడు మనం పెళ్లికి పిల్లని చూడాలంటే అన్ని వాళ్ళ కులము, అది ఆస్తి ఉందా లేదా అవన్నీ చూడాలా అనేది కూడా చెప్పారు కదా మాతాజీ. కానీ ఇప్పుడు మాత్రం అందరూ కూడా ఎట్లా అంటే ఒక భక్తులు ఉంటే కూడా అన్ని క్వాలిటీస్ ఉండాలి అనే చూస్తున్నారు కదా మాతాజీ. భక్తులలో కూడా అట్లా ఉంది కదా.
భక్తుల్లో అంటే మరి ఆ క్వాలిటీస్ లేకపోతే మ్యారేజ్ ఎట్లా సస్టైన్ అవ్వాలి మాతాజీ? భక్తుల్లో కూడా స్వభావాలు మారవు కదా. అదే మాతాజీ, మాకు ఇంత ఉండాలి అంత ఉండాలి భక్తి ఉండాలి అని కూడా అంటారు కదా అని డౌట్ వచ్చింది మాతాజీ నాకు. ఇంకోటి అది ఈవెన్ మార్చుకోవాలంటే ఎట్లా? శిలా ప్రభుపాదు ఈవెన్ భక్తుల మధ్య జాతకాలు చూడడం అవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒక వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలంటే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ వదిలేసేసి సోషల్ స్టేటస్, తర్వాత గిఫ్ట్లు, ఇవన్నీ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. అది అవును మాతాజీ, అది మారాలంటే కష్టమే కదా మాతాజీ. మారాలి, మారుతుంది, కానీ ఒకళ్ళిద్దరితో కాదు. అది ఒకళ్ళతో మొదలుపెట్టి మెల్ల ప్రభంజనమైనప్పుడు అప్పుడు మార్పు అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ కూడా మాతాజీ చాలా రోజుల కిందటే అసలు ఎవరికి తెలిసేది కాదు మాతాజీ. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది మాతాజీ అందరికి, చాలా మందికి. అవును, అది కూడా అలాగే అవుతుందేమో అనుకుంటున్నా మాతాజీ నేను. అదంతే, ఒకటి భగవంతుడి దయ, టైం రెండు కలిసి వస్తే టపటప అది విజృంభించిపోతుంది. నిప్పు గనుక గాలి తోడితే ఎట్లా వ్యాపిస్తుందో అట్లా. ఇంతకు నేను చెప్పదలుచుకున్నానంటే, మనము నారదుడిని భగవాన్ అని అంటారు కదా మన ముందు చదువుతున్న స్కందాల్లో. ఎందుకు భగవంతుడినే కాక మిగతా వాళ్ళు భగవాన్ అంటాము అనే దాంట్లో ఇక్కడ ఈ చాప్టర్స్ లో శివుణ్ణి కూడా భగవాన్ అని చెప్తారు. అంటే ఆ భగవంతుడికి ఉండే ఆ లక్షణాలు భగవద్భక్తుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా భగవాన్ అంటారు. అంతేగాని వాళ్ళు భగవంతుడితో సమానం అయిపోరు, భగవంతుడు అయిపోరు. ఆ లక్షణాలు వాళ్ళలో ఉన్నందుకు ఆయన భగవాన్ని సంబోధిస్తారు. ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ లో అది ఎక్కువ వస్తుంది మనకు డిస్కషన్. హరే కృష్ణ. ఎందుకు అడిగా మిమ్మల్ని క్వశ్చన్స్ అంటే, ప్రతిసారి ధర్మరాజు ప్రభు అడుగుతారు కదా ఈ క్లాస్ అయినాక, మీకు నచ్చిన పాయింట్ షేర్ చేయండి, ఆ పరంపర బ్రేక్ అవ్వద్దని. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి హరే అమ్మా. కృష్ణ విష్ణుమూర్తి సత్వగుణం వాళ్ళను ఆరాధించినట్టుగా, బ్రహ్మ రజోగుణం వాళ్ళని ఆరాధించినట్టుగా శివుడు తమగుణం వాళ్ళని చేస్తున్నారు. అంటే మనం కూడా తారతమ్యాలు చూడకుండా, ఇట్లా వాడు ఉన్నవాళ్ళు లేడు అని చూడకుండా అందరినీ చేరదీయాలి అని చెప్పినట్టు నాకు అట్లా ఆ పాయింట్ నచ్చింది మాతాజీ. హరే కృష్ణ. అయినా మనము సాధకులము, మనమే ఎన్నో తప్పులతోటి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఉన్నాం. ఇంకోళ్ళను మనం వాళ్ళలో తప్పులు ఎన్నడం కానీ, వాళ్ళను తృణీకరించడం కానీ, ద్వేషించడం కానీ అవన్నీ చేసే అర్హత మనకు లేదు. ఎందుకంటే అందరం ఒకటే లెవెల్లో ఉన్నాం, అంతే కదా, ఒకళ్ళు ముందు వాళ్ళు వెనుక అంతే. అందుకని అందరితో సమభావం. నిన్న మాతో చెప్పారు కదా శివుని యొక్క గొప్ప గుణాలు, ఆ సమానంగా చూడడం, అందరినీ సమానంగా చూడటం, సమదృష్టి, క్షమాగుణం, ఇవన్నీ మనలో పెంచుకోవాలి మెల్లగా. హరే కృష్ణ మాతాజీ. ఇతను దక్షుడు ఎంత ప్రజాపతి అయినప్పటికీ కూడా ఆ కోపంలోని తన తారతమ్యాలు లేకుండా మాట్లాడేశారు అని చెప్పారు మాతాజీ 16 శ్లోకం. ఏంటి చెప్పండి. నిన్న కూడా చెప్పారు పవర్ ఉంటే మనిషి ఏదైనా చేస్తాడు అని ఆయన నేచర్ చెప్తుంది. అది తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ. ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో నోరు పనిచేయడం మొదలు పెడుతుంది, మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అందుకని కూర్చొని చాలా చూడకుండా, పిల్లనిచ్చిన మామగారంటే ఎంతో అల్లుడి మీద ఎంతో అణుకోగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ కొట్టిండు అనమాట దక్షుడు. అందుకనే ఆయన తర్వాత దానికి తగినటువంటి గుణపాఠం నేర్చుకున్నారు. దక్షయజ్ఞంలో మనకి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. హరే కృష్ణ. మన కోసమే బ్రహ్మని తండ్రిని కూడా చూడరు. అవును మాతాజీ. హరే థ్యాంక్ యూ రస్రాణి మాతాజీ. హరే కృష్ణ.
నాకు కృష్ణ. కొంచెం లేట్ అయింది వచ్చేటప్పటికి. అవునవును, చూశాను మాతాజీ, మీరు ఇంకా రాలేదు. రసిక ఓకే ప్రభు మాతాజీ, వచ్చి మనం చాంటింగ్ కలుద్దామని. చేద్దాము. వచ్చారా? ఓకే. హరే కృష్ణ మాతాజీ, మీ ఆరోగ్యం కుదుటపడ్డదా మాతాజీ? పడుతూ నేను బాగానే, పర్వాలేదు, ఇంకొంచెం వీక్నెస్ ఉంది, బట్ ఐఎమ్ ఓకే. చూడండి, నేను బాగానే ఉన్నా ఇప్పుడు. హరే కృష్ణ మాతాజీ, చాలా సంతోషం మాతాజీ మిమ్మల్ని చూస్తా ఉంటే. ప్రణామాలు మాతాజీ. హరే ప్రణామ్ కృష్ణ సుమ. మాతాజీ, హరే ప్రణామాలు కృష్ణ మాతాజీ, మాతాజీ. దండవత్సరం మాతాజీ. ప్రణామ్ హరే సుమ. కృష్ణ హరే మాతాజీ, కృష్ణ. ప్రణామ్ మాత. హరే కృష్ణ. యా, ప్రేయర్స్ చెప్తాను ఎస్. ప్రసాద్. మాతాజీ, గురు మహారాజ్ కోసం, జయపతాక స్వామి గురు మహారాజ్ కోసం, రేవతి గోపి మాతాజీ కోసం, సో దామోదరి వాళ్ళది వాళ్ళ అచ్యుత ప్రభుది బాగానే జరిగింది. ఇవాళ రాఘవ్ బర్త్డే కూడాను. సో రాఘవ్ కోసం అందరమే ఆయన రాఘవ చదువులో కూడా ముందుకు వెళ్తే ఎటువంటి అవంతరాలు లేకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళాలి అనేసి రాఘవ్ కోసం ప్రే చేద్దాము. దామోదరి హెల్త్ కోసం, వాళ్ళ మామగారి హెల్త్ కోసం, రవిశేషి మాతాజీ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పాప, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కోసం, సరోజిని బండారి మాతాజీ వాళ్ళ తల్లిదండ్రుల కోసము. నెక్స్ట్ రిత్విక్ కి బాగాలేదు, సో రిత్విక్ కోసం కూడా మనం చేద్దాము. మళ్ళీ మాతాజీ లక్ష్మీ వాడికి మాతాజీ, తగ్గింది, నాకు వచ్చేసింది అది నేను మాతాజీ. ఇందాకే అనుకున్నా, నీ గొంతు అనుకున్నా. ఏం అంటించుకుంది అనుకున్నాను. పోన్లే, వాడికి తగ్గి నీకు వచ్చింది, అంటే పర్వాలేదు. పూర్తిగా తగ్గలేదు, ఇంట్లోనే రేపు ఉంటా. ఎగ్జామ్ వాడు రికవర్ అవుతున్నాడు కానీ నేను ఇప్పుడు ఓకే. నాదైపోయింది. ఆహాహా. నీకోసం కూడా అయితే, రాజీ కోసం కూడా చేద్దాము. లక్ష్మీ మాతాజీ వాళ్ళ పాప కోసము, తను ఇంకా అంటే తొందరగా జాబ్ రావాలి అని, తను డిప్రెషన్ వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి అని పాప కోసం చేద్దాం. దేని శరణ్య మాతాజీ కోసము, యశోద మాతాజీ వాళ్ళ అబ్బాయి కోసము, నాగమణి మాతాజీ వాళ్ళ మనవడి జాబ్ కోసం చేయమన్నారు. ఇంకా ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తూ ఉంటే పిల్లలందరి కోసం, మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మన అందరి కోసం కూడా చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్, చెప్పండి మాతాజీ. మా అల్లుడికి బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది మాతాజీ. అది కొంచెం తప్పకుండా. రోజులు ఓకే, వాళ్ళ అల్లుడి కోసం, రుక్మిణి మాతాజీ వాళ్ళ అల్లుడి గారి కోసం కూడా మనం చేద్దాము. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీది కూడా ఇంకా కొంచెం రావాల గొంతు, సో మాతాజీ కోసం కూడా చేద్దాము. హరే కృష్ణ. రాధా మాతాజీ చేస్తారా చాంటింగ్? ఎవరైనా చేస్తారా మాతాజీ చాంటింగ్? నేను చేయాలా మాతాజీ? ఓకే, చేయండి మాతాజీ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమద్భక్తి వేదాంత స్వామినికి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసద్ గౌరవ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे